3 ముళ్ళు, 7 అడుగులు, తలంబ్రాలు, తాళిబొట్టు, పంతులు గారు, వచ్చేటటువంటి భోజనాలు, సప్తపది, అంటే సప్తపదికి తోడు బ్యాండ్ మేళాలు ఇవన్నీ నడుస్తాయి. పెళ్లి అంటే 7 క్రతువులు తప్పనిసరిగా చేసుకునేటటువంటిది. ఆ పెళ్లి అన్నటువంటిది చట్టబద్ధమైనది. భార్యకి భర్త మీద హక్కులొచ్చినాయి. భర్తకి భార్య మీద హక్కు రాదు కానీ చనువొస్తుంది. భర్త మీద మాత్రం భార్యకి హక్కొస్తుంది. భర్త ఆస్తి మీద హక్కొస్తుంది. ఇవి తర్వాత కాలంలో పెళ్ళిళ్ళు పెటాకులవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో యువత ఆలోచనలో ధోరణి మారింది. పెళ్ళయ్యాక గొడవలు పడి విడాకులు తీసుకోవడం కంటే పెళ్లి కాకముందు కలిసి కాపురం చేద్దాం, లైంగికంగా కలిసి ఉందాం, వ్యక్తిగతంగా కలిసి ఉందాం, నచ్చితే తర్వాత పెళ్లి చేసుకుందాం, లేదంటే నీ దోవ నీదే, నువ్వు ఇంకో అమ్మాయిని చూసుకో, నేను ఇంకో అబ్బాయిని చూసుకుంటాననే సరికొత్త సంస్కృతి పెరిగిపోయింది. దీన్నే లివ్ ఇన్ రిలేషన్షిప్, సహజీవనం అంటున్నారు. ఈ సహజీవనం అనేటటువంటిది పెళ్లి కాదు, చట్టబద్ధమైన హక్కు కాదు. దీన్ని వ్యభిచారం అంటూ మొదట్లో కేసులు పెట్టారు. అయితే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, 18 ఏళ్ళు దాటిన అమ్మాయి, 21 ఏళ్ళ దాటిన అబ్బాయి, వాళ్ళకి పెళ్ళిళ్ళయ్యి మొగుళ్ళున్నా పెళ్ళాలున్నా సరే వీళ్ళిద్దరూ కలిసి వేరే చోట కలిసి ఉంటే కాదనడానికి వీల్లేదని చెప్పేసి, అది వ్యభిచారం కాదని చెప్పేసి, దాంతో ఎవరిష్టం వాళ్ళది నడుస్తుంది. ఇప్పుడు సహజీవనానికి ఒక హక్కు కల్పించారు. సహజీవనంలో అమ్మాయికి ఏ హక్కు లేదు. ఎందుకు? ఇద్దరం కలిసి ఉందాం, పడుకుందాం, తిందాం, తిరుగుదాం, ఎంజాయ్ చేద్దాం, నీకు పెళ్ళాంలాగా సేవలు నేను చేయను, నాకు భర్తలాగా బాధ్యతలు నువ్వు చేయొద్దు అని చెప్పి కాపురం ఉన్నాక ఇప్పుడు ఆ హక్కులు అనేటటువంటి పాయింట్లు వస్తా కోర్టులకు ఎక్కుతుంటే, కోర్టు కూడా హక్కులు కల్పిస్తూ పెళ్ళానికి ఉన్న హక్కునే సహజీవన సహచరికి కల్పిస్తూ ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టులో వచ్చినటువంటి ఒక కేసులో మేమిద్దరం కలిసి ఉన్నాం, కానీ ఆ కలిసి ఉన్న అబ్బాయి నన్ను వేధిస్తున్నాడు అంటే అది వేధింపు కాదు అని చెప్పిన అబ్బాయి, మా ఇద్దరి మధ్యన వచ్చిన మనస్పర్ధలు, దాన్ని అసలు మా ఇద్దరిది పెళ్ళే కాలేదు కాబట్టి చట్ట ప్రకారం కుదరదంటే, మీ ఇద్దరు కలిసి ఉన్నారు కాబట్టి ఆమెకి సంబంధించి ఏదైనా జరిగితే దానికి బాధ్యత నువ్వే అవుతావు, ఇది మీ ఇద్దరి కాపురం, వివాహేతర కాపురం, కానీ ఇది ఆ అమ్మాయికి హక్కు ఇవ్వబడుతుంది అంటూ 498A వరకట్న వేధింపుల సెక్షన్ కిందన ఇప్పుడు అబ్బాయి మీద కేసు పెట్టడానికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం అన్నది సంచలనం సృష్టిస్తోంది.